నేను మిత్రులు శ్రీనివాస్ మల్లన్న కూడా మిగతా పెద్దలతో పాల్గొనడం జరిగింది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కొరకు హామీ ఇవ్వడం జరిగినది. గత ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను పెంచి పోషించి తమకు అనుకూలైన బిడ్డ కవిత లేక మిగతా మంత్రుల యొక్క కుటుంబ సభ్యులతోటి ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టన కొట్టి వాళ్ళకు వచ్చే జీతాలలో కూడా దాచుకున్నారు. తెలంగాణ వ్యవస్థ మొత్తం సంపదనే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకై ప్రజల పక్షాన పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం ఇవాళ రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరఫున రావాల్సిన న్యాయమైన కోరికల పరిష్కారాన్ని కొరకై సభ ఏర్పాటు చేసుకొని మాట్లాడగలుగుతున్నామంటే